నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గేలు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అన్న. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏవే కొత్త ఆలోచనలు చేశారేంటి? కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి నాయకులందరూ కూడా యువకులందరూ ఇవాళ రక్తదానం నిర్వహించడం జరిగింది. హాస్పిటల్లో పేదవాళ్లకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. అలాగే ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయి. చాలామంది బీఆర్ఎస్లో సిట్టింగ్లకు అవకాశాలు ఉండవు అని చెప్పి టాక్ నడుస్తుంది. ఎట్లా ఉంటుందంట? మీడియా ప్రచారం అంటే కేసీఆర్ గారు ఇంక నిర్ణయించరు కదా, గతంలో సిట్టింగ్లకు ఇస్తానని చెప్పి ఇచ్చిండు. ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు అభ్యర్థులను ప్రకటించేంత దమ్ము టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉన్న తప్ప ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేరు. ధైర్యంగా నాకు టికెట్ ఇవ్వండి నేను గెలుస్తాను నేను చెప్పుకున్న నాయకులు ఇవాళ కాంగ్రెస్లో బీజేపీలో ఎవరు లేరు. ఇవాళ ఆ దమ్ము కెపాసిటీ మాకే ఉన్నది. గెలిపించే నాయకుడు మా కేసీఆర్ గారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కేటీఆర్ కాకుండా బీఆర్ఎస్కి దమ్ము ఉంటే ఒక బీసీ నాయకునికి ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిని ప్రకటించండి వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి రైట్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ప్రకటించండి, మీకు ఆ దమ్ము మీకు ఉందా? ఒక బీసీనో లేదా ఇంకో ఎస్సీనో ఎవరినైనా ముఖ్యమంత్రి మేము చేస్తాం అని ప్రకటించే దమ్ము కోమటిరెడ్డికి ఉన్నదా? అన్నీ ఉత్తమ మాటలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట ఎవరైనా నమ్ముతారా? వాళ్ళ మాట వాళ్ళు విలువలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు విలువలేదు. కాంగ్రెస్ పార్టీ ఒడిసిన శకం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హంగు ఉంటుంది. హంగు ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్తో బీజేపీ జతగడుతుంది అని కాంగ్రెస్ అంటుంది. రేపు బీజేపీకైనా కాంగ్రెస్కైనా ఈ రాష్ట్రంలో వచ్చేది సింగిల్ డిజిట్ తప్ప వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం దాదాపుకు ఒక 100 సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితిలో మేము ఉన్నాం. గతంతో పోలిస్తే బీఆర్ఎస్లో చాలామంది యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా. సో ఈ ఎన్నికల్లో యువతకు ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది బీఆర్ఎస్ 119లో? యువతకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, బీజేపీ ఇవ్వలే, ఎవరు ఇవ్వలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఇచ్చింది. ఈసారి బీఆర్ఎస్గా మళ్ళీ మేమే ఇస్తాం. ఎవరికి కూడా ఆ చిత్తశుద్ధి వేరే పార్టీలకు లేదు, ఓన్లీ కేసీఆర్ గారికి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు యువకులు రాజకీయాల్లో యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతో ఈసారి మేము గెలుస్తాం. కరెంటు విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడింది 3 గంటల కరెంటు తీసుకుంటాను కదా రైతులు. చెప్పండి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రైతులందరూ ఉద్యమంలో భాగస్వామ్యం అయిపోయారు. 24 గంటల కరెంటు ఉండాలి. కరెంటు కోతలతో రైతాంగం అల్లాకల్లా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ రోజు అందరూ ఇబ్బందులకు గురైన సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇవాళ మన రేవంత్ రెడ్డి అమెరికాలో ఏం మాట్లాడు, వారిని విదేశాలు పోయినప్పుడు 3 గంటలు ఇస్తే సరిపోతుంది, దానికి ఇంత అవసరం లేనట్టు ఆయన మాట్లాడిన దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అందరూ ఆందోళన చేపట్టారు. ఫైనల్గా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఎవరని ఏం అర్థమైతే లేదు. మీరు ఎవరని కూడా ప్రధాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖాళీ అయిపోయింది. బీజేపీ కూడా దాన్ని నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు. వాళ్ళు దేశవ్యాప్తంగా బీజేపీ కూడా నెగిటివ్ పవనాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మేమే వస్తాం, మాకు ప్రత్యామ్నాయం ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. సెకండ్ స్థాయిలో ఎవరు ఉన్నారన్నది వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నారు, ఎవరు అసలు అనేది తెలియదు. ఒకవేళ హంగోస్ ఏంది పరిస్థితి? హంగుకు అసలు ఛాన్సే లేదు. తెలంగాణ రాష్ట్రంలో హంగుకు అవకాశమే లేదు. ఇవాళ బలమైన పార్టీ, బలమైన క్యాడరు, బలమైన నాయకుడు కేసీఆర్ గారు ఉన్న పార్టీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ. మాకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు. మమ్మల్ని బీడీఎస్ చేద్దాము ఏ పార్టీకి లేదు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని చోట చంద్రబాబు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మొత్తం టీడీపీ 90% మీ క్యాబినెట్లో మీ పార్టీలోనే ఉన్నారు కదా అంటున్నారు. ఏం చెప్తారు మీరు దాన్ని? రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్ముతారు చెప్పండి? పూటకు మాట మాట్లాడతాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ బీజేపీతోని అలయన్స్ ఉన్నది, 2-1 అంటాడు. బీజేపీలో కాంగ్రెస్తో అలయన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఉన్నదా? ఎవరు నమ్మరు. థ్యాంక్ యూ.